హలో అండి, అందరికీ నమస్కారము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా పైన ఒక మంచి శుభవార్త రావడం అయితే జరిగిందండి. వీటికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్ర పథకాల లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎక్కడ పూర్తి స్థాయిలో అయితే రైతు భరోసా అందలేదు. అయితే వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి శుభవార్త రావడం అయితే జరిగిందండి. అయితే ఈ వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా ఈ నెల 16న విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని మనకు అప్డేట్ రావడం అయితే జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించిన ఏదైతే జాబితా ఉందో ఆ జాబితా కూడా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఈ రైతు భరోసా సంబంధించింది అయితే ఈ నెల 16న రైతుల బ్యాంక్ అకౌంట్లో విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా 16న కూడా రైతులకు సంబంధించిన ముఖాముఖి కార్యక్రమం సీఎం పాల్గొని రైతులకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో టోటల్గా తెలుసుకోబోతున్నారు. అయితే 10 ఎకరాల వరకు ఎటువంటి విడతల వారీగా కాకుండా ఒకేసారి విడుదల చేయాలని మొన్న రీసెంట్గా అయితే వ్యవసాయ శాఖ మంత్రి అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అనౌన్స్మెంట్ చేస్తారా లేదనేది మనకు త్వరలో అప్డేట్ అయితే వస్తుంది, కాబట్టి వెయిట్ చేయండి. వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా అయితే ఈ నెల 16న 100% రిలీజ్ అనేది చేయబోతున్నారు. వీటికి సంబంధించిన కొత్త సమాచారం వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను. ఇదండి ఈరోజు రైతులకు సంబంధించిన రైతు భరోసా పైన ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్స్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైతులకు సంబంధించిన పథకాల లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే అండి, బాబాయ్. జై జవాన్, జై కిసాన్.